ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ని చూసినప్పుడు ఇదేదో ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో జరిగే ఒక స్పోర్ట్స్ డ్రామా అయి ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా. బట్ ఈ మూవీ ట్రైలర్ ని చూసేసరికి మనం అనుకున్న దానికి ట్రైలర్ లో మనం చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉందని అర్థమయ్యి వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ నేను ఈ మూవీని చూడడం జరిగింది. మరింతకి ఈ మూవీ నీకు నచ్చిందా లేదా అని అడిగితే టెక్నికల్ ఆస్పెక్ట్స్ వైజ్ ఈ మూవీ నన్ను కొంతవరకు ఇంప్రెస్ అయ్యేలా చేసింది, కానీ ఓవరాల్ గా మాత్రం ఈ మూవీ నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది. జనరల్ గా మనం ఒక మూవీని చూస్తున్నప్పుడు ఎయిదర్ ఆ మూవీ ఎంటర్టైనింగ్ గాను ఆర్ ఎంగేజింగ్ గాను ఏదో ఒక విధంగా మన అటెన్షన్ మొత్తం ఆ మూవీ మీదనే ఉండగలిగేలా చేస్తే చాలు అనుకుంటాం కదా. బట్ ఈ మూవీకి వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్కి పెద్దగా స్కోప్ ఉండదు, కానీ ఫస్ట్ హాఫ్ వరకు మాత్రం ఈ మూవీ కొంచెం ఎంగేజింగ్ గానే ఉందనిపిస్తుంది. ఇండిపెండెన్స్ వచ్చాక కూడా హైదరాబాద్ స్టేట్ ఇంకా నిజాం కంట్రోల్లోనే ఉన్న టైంలో రజాకార్లకి వ్యతిరేకంగా బైరన్పల్లి ప్రజలు చేసిన పోరాట నేపథ్యానికి ఒక ఫిక్షనల్ స్టోరీ అండ్ క్యారెక్టర్స్ ని జోడించి తీసిన ఒక రియలిస్టిక్ ఫిక్షన్ మూవీనే ఈ ఛాంపియన్. మైకేల్ సి విలియమ్స్ అనే కుర్రాడు ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలని ఆశపడతాడు. లండన్లో మాంచెస్టర్ తరపున ఫుట్బాల్ ఆడడానికి అవకాశం దొరికినప్పటికీ లండన్కి వెళ్ళడానికి అతనికి కొన్ని ప్రతిబంధకాలు ఉన్న కారణంగా దొంగదారిలో లండన్ వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఆ క్రమంలో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల బైరన్పల్లికి వెళ్ళిన మైకేల్ ఆ గ్రామస్తుల పోరాటంలో ఎలా భాగమయ్యాడు, చివరికి అతను కన్న కల నెరవేరిందా లేదా అన్నది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. వినడానికి ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లా అనిపించిన యాక్చువల్ ఈవెంట్స్ ని ఫిక్షన్ తో బ్లెండ్ చేయాలని చేసిన ప్రయత్నం మాత్రం అంతగా వర్కౌట్ అవ్వలేదని నాకు అనిపించింది. ఈ సినిమాలో హీరో బిగిల్ మూవీలో విజయ్ మాదిరి ఒక ఎక్స్ట్రాడినరీ ఫుట్బాల్ ప్లేయర్. కొంచెం ఎగ్జాగరేట్ చేసి చూపించినట్టుగా అనిపించిన మన హీరో చూడడానికి ఫిట్ గానే ఉన్నాడు కాబట్టి నిజంగా మన హీరో తో ప్లేయర్ అని అనుకుందాం. బట్ ఇక్కడ అసలైన సర్ప్రైజ్ ఏంటంటే ఫైట్ సీన్లకు వచ్చేసరికి మాత్రం మన తో ప్లేయర్ ఉన్నట్టుండి షార్ప్ షూటర్ కూడా అయిపోతూ ఉంటాడు. ఆఫ్ కోర్స్ ఒక సీన్ లో చాలా ర్యాండమ్ గా నేను షూటింగ్ కూడా నేర్చుకున్నా అని చెప్తాడు, గాని యుద్ధాల మీద ఆసక్తి లేనివాడు, తన తండ్రి దారిలో వెళ్ళకూడదు అనుకున్నవాడు షూటింగ్ ఎందుకు నేర్చుకున్నాడంటారు? ఇది మరీ కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకుతున్నట్టు ఉందిరా బాబు. మరి ఈ రేంజ్ లో లాజిక్లు వెతకడం అంత అవసరమా? మన సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఏదైనా కూడా కాంబాట్ స్కిల్స్ కి అయితే లోటేమీ ఉండదు కదా. ఇది కూడా అలాంటిదే అనుకుని వదిలే అని మీరు అనొచ్చు. బట్ అలా వదలాలి అంటే లాజిక్ల వైపుకి ఆలోచన పోని విధంగా ఎమోషన్స్ వర్కౌట్ అయ్యి సినిమా మనల్ని హుక్ చేసి ఉండాలి కదా. ఆ ఆస్పెక్ట్ ఈ ఛాంపియన్ మూవీలో మిస్ అయిందని నాకు అనిపించడం వల్ల నా ఆలోచనలంతా కూడా ఇలా లాజిక్లు వెతకడంలోకే పోయింది. ఇక సెకండ్ హాఫ్ లో ఆ 1 goal in 20 seconds సీన్ దగ్గర నుండి అయితే నేను కంప్లీట్ గా జోన్ అవుట్ అయిపోయా. సినిమా ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నా. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఈ సినిమా నన్ను ఏదో హింస పెట్టేసిందని కాదు. ఇటువంటి మూవీస్ ని ఇదివరకు చాలానే చూసేసి ఉండడం, ఒక చిన్న పిల్లాడి క్యారెక్టర్ ని మినహాయిస్తే రిమైనింగ్ క్యారెక్టర్స్ లో ఒక్క క్యారెక్టర్ కూడా సరైన ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేకపోవడం, హీరో హీరోయిన్ల మధ్య ఉన్న లవ్ స్టోరీని కూడా ఏదో పెట్టాలని పెట్టినట్టుగా ఉండడం వల్ల ఏదో మొక్కుబడిగా ఈ మూవీని చివరి వరకు చూసా గానీ మూవీని కంప్లీట్ గా చూడాలన్న ఇంట్రెస్ట్ తోనైతే కాదు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఇదివరకటి సినిమాలతో పోలిస్తే రోషన్ ఈ మూవీలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. యాక్టింగ్ కూడా బాగానే చేశాడు. ఇక అనస్వర రాజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో పక్కన పెడితే తన డబ్బింగ్ అండ్ లుక్స్ ఏవి కూడా ఈ మూవీకి అస్సలు సెట్ కాలేదనిపించింది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా చూసుకుంటే సాంగ్స్ అండ్ బీజిఎం బాగున్నాయి, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, కాస్ట్యూమ్స్, సెట్ డిజైన్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి, కానీ విఎఫ్ఎక్స్ మాత్రం చాలా తేడా కొట్టేసింది. సో ఫైనల్ గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే నాకైతే ఈ మూవీ అంతేం అనిపించలేదు. అలా అని ఈ మూవీని మరీ బాగాలేదని కూడా అనలేను. సో ఈ మూవీ మీకు నచ్చుతుందా లేదా అని నేనైతే ఏం చెప్పలేను, కానీ ఒకవేళ మీకు ఈ మూవీ మీద ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మూవీని చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.